దేవుణ్ణి మనం ప్రార్థిస్తే వరాలు ఇస్తాడో లేదో చాలామందికి తెలియదు. నిజంగా పవన్ కళ్యాణ్ దృష్టికి ఏ సమస్యనైనా తీసుకెళ్ళినా, ఏదైనా అవకాశం కావాలన్నా, మా స్కూలుకో మా ఊరుకో ఏదైనా కావాలన్నా, ఎవరైనా వాస్తవంగా మంచి మనస్సుతో అడిగితే అది వాస్తవం అని పవన్ కళ్యాణ్ గారు గ్రహిస్తే తప్పనిసరిగా ఆ సహాయం చేసే గొప్ప వ్యక్తి, మనుషుల్లో దేవుళ్ళ నిలిచిపోయాడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. నిజంగా కంప్యూటర్లు అడిగిన పిల్లలకు కానీ, అలాగే మొన్న ప్రపంచ కప్ గెలిచి వచ్చినటువంటి అందుల క్రికెట్ మ్యాచ్లో వారిని ప్రోత్సహించాలని ఆఫీసుకు పిలిపించి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు సొంత డబ్బులు ఇచ్చి ప్రోత్సహించిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆనందంగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు మాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని ఎన్నో విధాలుగా చెప్పుకుంటున్నారు. అలాంటి నాయకులు, అలాంటి గొప్ప నాయకుడు కావాలని చెప్పి ఇక్కడ తెలంగాణలో కూడా చాలామంది కోరుకుంటున్నారు. నిజంగా 5 లక్షలు ఇవ్వటమే కాకుండా అందులో క్రికెట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, మా గ్రామానికి 2 గ్రామాలకి రోడ్డు లేదు అన్నా, మాకు రోడ్డు వేయించన్న 3 రోజుల్లోనే, ఒక్క రోజులోనే శాంక్షన్ చేయించి 6 కోట్ల రూపాయలు పైబడి శాంక్షన్ చేసిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా రాజకీయ నాయకుల్ని ఎప్పుడో చరిత్రలో చదువుకుంటూ ఉంటాం. పూర్వం ఒకప్పుడు ఫలానా రాజకీయ నాయకుడు ఈ రకంగా దేశానికి సేవ చేశాడు, రాష్ట్రానికి సేవ చేశాడు, అలాగే ఆయన నియోజకవర్గానికి సేవ చేశాడని చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి చరిత్ర పుటల్లోంచి పుట్టినటువంటి ఓ తారా జువ్వలాగా ఈవేళ భ్రష్టు పెట్టిన రాజకీయాల్లోకి ఒక వెలుగులా వచ్చిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. సొంత డబ్బులతో, కష్టార్జితంతో అతను పార్టీని నడుపుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ అలా ముందుకెళ్ళే నాయకులు ఇప్పుడు కావాలి ఖచ్చితంగా. ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు 100 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలిచి 1000 కోట్లు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఆర్థిక నేరస్తులుగా మారిపోయినటువంటి రాజకీయ నాయకులకు ఒక దిక్సూసిగా పవన్ కళ్యాణ్ గారు వారికి బుద్ధి చెప్పే విధంగా ముందుకు వెళుతున్నాడు. కనీసం పవన్ కళ్యాణ్ని చూసైనా అట్టడుగున్నటువంటి పేద వర్గాలని ఆదుకోవాలి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు. రాజకీయాలంటే డబ్బు సంపాదించడం కోసం కాదు, సేవ కోసం, సేవ చేసి ప్రజల మన్నలను పొందడం కోసం అని నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ చూస్తే చాలామంది భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఇలాంటి గొప్ప రాజకీయ నాయకుడు మన రాష్ట్రాల్లో ఉంటే మనము దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఉండదు కదా అని భయపడుతున్నారు. నిజంగా సేవ చేయాలని ఆలోచిస్తున్నా ఇప్పుడున్న రాజకీయ నాయకులు. ఓకే సార్, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు, ఆయన సేవలు చేస్తున్నారు అంటున్నారు. కానీ ఆయన ఒక డిప్యూటీ సీఎం, మన గెలవకు ముందు ఢిల్లీ 10 సార్లు తిరిగాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యి కేంద్రం వెళ్ళడం లేదు, నిధులు తేవడం లేదు, రాష్ట్రానికి ఆయనకి పదవి తగ్గట్టు ఏమన్నా పనులు చేశాడా అనే ఒక ప్రశ్న అనేది ఉంది. దాని గురించి కళ్ళుండి గుడ్డువాడిగా ప్రవర్తించేవాడికి, నోరుండి మోగవాడిగా ప్రవర్తించేవాడికి రాజకీయ నాయకులు నేను చెప్పలేదు. నిజంగా ఈరోజు పంచాయతీ వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేసి వేళ 2150 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ప్రతి పంచాయతీ, ప్రతి పల్లె కూడా అద్భుత ప్రగతిలో ముందుకెళ్ళడానికి దోహదం చేసిన వ్యక్తి ఎవరున్నారండి? ఈ మన ఇండియాలోనే మొట్టమొదటి సారిగా అంత నిధులు తీసుకొచ్చి పంచాయతీ వ్యవస్థను బాగు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.